Hello students, welcome to today video classroom, subject computer science, paper database management system. Today topic aggregate operations. So here also these aggregate operations are the relational operations, relational algebra we are studying. Even in the programmatically we will discuss in the second unit లో SQL అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇక్కడ అగ్రిగేట్ ఆపరేషన్స్ అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ యూనిట్ క్వశ్చన్ వస్తుంది. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు, దాన్ని సెకండ్ యూనిట్లో డిస్కషన్ చేస్తాం. ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద అగ్రిగేట్ ఆపరేషన్స్. సో అగ్రిగేట్ ఆపరేషన్, అగ్రిగేట్ మీన్స్ అగ్రిగేటెడ్ డేటా అంటాం. సో జనరల్లీ దెర్ ఆర్ సెట్ ఆఫ్ డేటా ఇస్ దేర్. సో అగ్రిగేట్ ఏం డేటా అంటే ఒక యూ కెన్ సే దట్ సమ్ కాన్సెప్చువల్ డేటా, summarized data, you can say that summarized data. So summarized data, so for example, so total ఎవరెవరు ఉన్నారు క్లాస్ రూమ్లో అంటే రమేష్ ఉండు, మల్లేష్ ఉండు అని చెప్పకుండా సుండలు 20 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. లైక్ దట్ అగ్రిగేటెడ్ డేటాని రిప్రజెంట్ చేస్తాం, సమ్మరైజ్డ్ డేటా. ఓకే, సింపుల్లీ ద అగ్రిగేటెడ్ ఆపరేషన్ అప్లైస్ ద అగ్రిగేట్ ఫంక్షన్ లిస్ట్. అగ్రిగేట్ ఫంక్షన్ లిస్ట్, that is you can say that AL. In the DBM, the relational algebra, you can say that AL. So to the relation R, to define a relational over a aggregated list. So the aggregated relation may contain the one or more aggregate functions and attributes. Aggregated function untundi, then bracket lo attribute untundi. So there are the 5 aggregate functions. They are the count, sum, average and min, max. Count, sum, average, min, max. So these are the 5 aggregate functions. Now we will see the one by one. First one, count. What it gives? It returns the number of rows in the associated attribute. So the count is a function name followed by the attribute name. This is the count attribute name. Then we have to write the relation name. So what it gives? It gives in the relation R లో what are the relations no, ఆ relation లో ఇచ్చిన కాలంలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది, So if is there any null value, or that row will be omitted. So for example, column A is there. So వాల్యూ ఇక్కడ ఉన్నది, సో ఇక్కడ వాల్యూ ఉంది, ఇక్కడ వాల్యూ ఉంది. ఈ 4th రోలో ఎలాంటి వాల్యూ లేదు, రిమైనింగ్ ఇక్కడ వాల్యూ ఉంది. అంటే 4th రోలో కాలం ఏలో 4th రోలో వాల్యూ లేదు, ఆటోమేటిక్గా ఈ 3 వాల్యూస్నే కౌంట్ చేస్తుంది. ఇట్ విల్ కౌంట్ ద ఎంప్టీ రోస్, ఎంప్టీగా లేనటువంటి రోస్ మాత్రమే కౌంట్ చేస్తుంది. దట్ ఈస్ ద కౌంట్. నెక్స్ట్ సమ్. సో ఇట్ రిటర్న్స్ సమ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద అసోసియేటెడ్ అట్రిబ్యూట్. సింపుల్లీ వాట్ ఆర్ ద గివెన్ ద అట్రిబ్యూట్, ఆ అట్రిబ్యూట్ కాలంలో, ఆ కాలంలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటినీ కూడా యాడ్ చేసి రిజల్ట్ మనకి ఇచ్చేస్తుంది. సరే, ఎలాంటి టైంలో యూజ్ చేస్తాం సమ్ ఆపరేషన్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సాలరీ టేబుల్, స్టాప్ టేబుల్ ఉంది, స్టాప్ టేబుల్లో సాలరీ కాలం ఉంది. సో టోటల్ సాలరీ ఎంతో క్యాల్కులేషన్ చేయాలి. సింపుల్గా సమ్ సాలరీ రిలేషన్ నేమ్ ఎంప్లాయ్. ఓకే, ప్రొడక్ట్ టేబుల్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ యొక్క క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉంది అనేది మన దగ్గర ఉన్నది. ఓకే, సో టోటల్ క్వాంటిటీ ఎంతో క్యాల్కులేషన్, సమ్ క్వాంటిటీ ప్రొడక్ట్, లైక్ దట్. నెక్స్ట్ యావరేజ్. సో ఇక ఆటోమేటిక్గా అర్థమవుతుంది. యావరేజ్ రిటర్న్స్ ద యావరేజ్ వాల్యూస్ ఇన్ ద అసోసియేటెడ్ అట్రిబ్యూట్. యావరేజ్ అట్రిబ్యూట్ నేమ్ రిలేషన్. నెక్స్ట్ మినిమం, ఇట్ విల్ రిటర్న్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ దట్ పర్టికులర్ అట్రిబ్యూట్. ఆ కాలంలో ఉన్నటువంటి స్మాలెస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ద సింటాక్స్ ఇస్ సేమ్, ఓన్లీ హియర్ ఫంక్షన్ ఈస్ డిఫరెంట్, చేంజింగ్. Now max, it returns the largest value in the associated attribute, and maximum number is chosen. So now taken an example of employee table, employee ID, employee name, job, salary, department. So count the number of employees. At that time you have to write like count, what we have to count, number of employees. So employee ID count chesnam EMP. So sir ikkada EMP ID ni తీసుకున్నాం, జాబ్ తీసుకోవచ్చు కదా. సో సమ్ టైమ్స్ జాబ్ కాలమ్స్లో ఎంటీ రో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సీత జాబ్ తెలియదు మనకు, ప్రజెంట్ ఇంకా డిసైడ్ కావాలి, ఇట్ మే బి ఎంటీ.
but employee ID in the every student allotted an employee ID. So it is a key attribute, primary key attribute. So the primary key attribute may not contain the null values. So every row contain the null entry. That's why I taken the employee ID to count. Okay. Next, for example, find the total salary paid to all employees. Total salary, sum salary of EMP, like this. So the attribute is like that. Okay. So this is a aggregate operations. So these aggregate operations can be performed on grouping also. For example, ask the question, find the total salary paid to all the employees and LRS sum. Now I want to question, find the total salary paid to each department. అంటే సేల్స్ డిపార్ట్మెంట్కి ఎంత సాలరీ, టోటల్ సాలరీ ఎంత, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు టోటల్ సాలరీ ఎంత. అంటే వీ హ్యావ్ టు గ్రూప్ ద సమ్ రోస్. అంటే సేల్స్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి రోస్ని గ్రూప్ చేయాలి, ఆ గ్రూప్ కాలం ఉన్న సాలరీస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ హెచ్ఆర్ రోస్ మొత్తం కూడా గ్రూప్ చేయాలి, క్యాల్కులేషన్ చేయాలి, లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఐ వాంట్ టు ఆస్క్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ సాలరీ పెయిడ్ టు ద జాబ్ వైజ్. అంటే మేనేజర్స్కి ఎంత పే చేస్తున్నాము, అసిస్టెంట్ మేనేజర్కి ఎంత పే చేస్తున్నాం, అకౌంటెంట్స్కి ఎంత పేమెంట్ చేస్తున్నాం. సో ఎట్ ద టైమ్ వీ హ్యావ్ టు గ్రూప్ ద సమ్ రోస్. టు మేక్ గ్రూపింగ్ వీ యూజ్ ఏ గ్రూపింగ్ ఆపరేషన్స్. సింపుల్లీ it groups the tuples of a relation. Grouping operation, what does the grouping operation? It groups the tuples of a relation or by grouping attributes. అంటే రిలేషన్లో ఉన్నటువంటి tuples means రోస్ అన్నిటిని గ్రూపింగ్ చేస్తాం. And then applies an aggregate function. గ్రూపింగ్ చేసి అగ్రిగేట్ ఫంక్షన్ ఆపరేట్ చేస్తాం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, టోటల్ సాలరీ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. అంటే ఫస్ట్ ఏంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అన్నిటిని గ్రూపింగ్ చేసిన తర్వాత సేల్స్ అనే కాలంకి యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ క్యాల్కులేట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. అప్పుడు ఏం చేయాలి, సేల్స్ డిపార్ట్మెంట్ కాలం మీద గ్రూపింగ్ చేసి ఎంప్లాయీ ఐడిని కౌంట్ చేస్తాం ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. Like that. The new relation contains the grouping attributes along with the result of the aggregate function. So here for example department wise group చేస్తున్నాను. సో డిపార్ట్మెంట్ కాలం ఉంటుంది, దెన్ అగ్రిగేట్ ఫంక్షన్ దేని మీద పెర్ఫార్మ్ చేస్తున్నాను, సాలరీ, అగ్రిగేట్ ఫంక్షన్ కూడా ఉంటుంది. సో లైక్ దట్ ద సింటాక్స్ ఇస్ లైక్ దిస్. వాట్ యూ హ్యావ్ టు రైట్, ఫస్ట్ కాల్ అట్రిబ్యూట్స్ నేమ్స్, దెన్ అగ్రిగేట్ ఫంక్షన్ ఏంటి, దెన్ రిలేషన్ నేమ్ యూ హ్యావ్ టు రైట్. So let us take the example, same relation. The question is, find the total salary and count of employees in each department. Two are given, two at a time. So at that time, first we have to give the column department as it is రావాలి. Okay, sum salary, count employee, EMP ID. So these are three call. This is the groupings. These are the groupings. Grouping. So the grouping को only ఇలా రాస్తే సరిపోతుంది. No need to use any keywords. So this is called as a grouping operation. See here, sales department total salary ఎంత, employee count ఎంత, HR department salary ఎంత, count ఎంత. సార్ ఓన్లీ నాకు సాలరీ మాత్రమే కావాలి సార్, కౌంట్ ఎంప్లాయీ ఐడి రాయకండి. No need to write this one. ఓకే సార్ నాకు ఓన్లీ కౌంట్ మాత్రమే చాలు, సమ్మరీస్ కావాలని రాయకండి. డిపార్ట్మెంట్ కామా కౌంట్ ఏఎంపీ ఐడి ఏఎంపీ. ఓకే, సో దిస్ ఈజ్ ఏ aggregate grouping functions. Sometimes exam lo explain the aggregate and grouping operations. We say that operations anadante automatic idi first unit questions laga treat cheyali. Explain the aggregate functions and group by class antadu. Group by class that will comes in the second unit question. So last time అగ్రిగేట్ ఫంక్షన్స్ అడిగింది సార్, ఆపరేషన్స్ అడగలేదు, ఫంక్షన్స్ అడిగిండు. సో అంతకుముందు ఒకసారి అగ్రిగేట్ ఫంక్షన్స్ అడిగిండు 16, అగ్రిగేట్ ఆపరేషన్స్ అడిగిండు, అగ్రిగేట్ అండ్ గ్రూపింగ్ రెండు కలిపి అడిగాడు. ఓకే, సో మోస్ట్లీ అగ్రిగేట్ అండ్ గ్రూపింగ్ ఆపరేషన్స్ కలిపి అడుగుతాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్రూపింగ్ ఆపరేషన్స్. సో నవ్ యూ కంప్లీటెడ్ ద ఫస్ట్ యూనిట్. ఓకే, రిలేషనల్ ఆల్జీబ్రా కంప్లీటెడ్, ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్. ఓకే.